భువనగిరిలో కాంగ్రెస్ ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. భువనగిరి గంజ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అందరికీ నమస్కారం. భువనగిరి పార్లమెంటు భారీ మెజార్టీతో గెలిపించడానికి వచ్చినటువంటి నా ప్రజానికానికి శిరస్సు వంచి నమస్సుమని చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ టైగర్ యనమల రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి దాత మన ఎంపీగా సుదీర్ఘంగా ఎంతో అభివృద్ధి చేసినటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకయ్యనాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు మునుగోడు శాసనసభ్యులు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అన్న రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ ప్రియతమ నాయకుడు 40 ఏళ్ల చరిత్ర సుదీర్ఘంగా 40 ఏళ్ల చరిత్రను మార్చి భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసినటువంటి మన కుంభమణి కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి సామెల్ గారు, అదేవిధంగా వీరేశన్న గారు, మన గౌరవ ఎమ్మెల్యేలు, మన ఈ రోజు మన పెళ్లి కొడుకు చామల కిరణ్ గారు, మీరందరూ తెలంగాణలో 17 సీట్లలో భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇవాళ కదం దొక్కినటువంటి భువనగిరి పార్లమెంట్ ప్రజలందరికీ నా శిరస్సు వంచి నమస్సుమని చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ చరిత్ర తెలంగాణ రకంగా అయితే గడీల పాలనకు బద్దలు కొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నాము. ఢిల్లీలో కూడా మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ఇవాళ కదం దొక్కినటువంటి రేవంత్ రెడ్డి అనే నాయకత్వంలో 15 సీట్లలో ఆలేరు భారీ మెజార్టీతో గెలవబోతుంది. మీ అందరి ఆశీస్సులతోటి భారీ మెజార్టీ ఇచ్చి ఆలేరును భువనగిరి పార్లమెంటును అన్న రేవంత్ అన్నకు కానుకగా ఇవ్వాల్సిందిగా మీ అందరినీ మనవి చేస్తూ, ఈ 10 ఏళ్ల పాలనలో దుర్మార్గ పాలన తెలంగాణలో బద్దలు కొట్టినట్టుగా ఢిల్లీలో కూడా మోడీని గద్దె దించి రాహుల్ గాంధీ